నమస్తే అందరికీ, వెల్కమ్ టు నారాజ్ టీవీ. నేను మీ నారాజు. సో ఈరోజు కూడా అప్డేట్స్ అయితే చూద్దాం తెలంగాణకు సంబంధించి. సో వీడియో మొత్తం కూడా చూడండి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నిజంగా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మీకు ఇట్లా అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటా. కాబట్టి అప్డేట్స్ అయితే కూడా తెలుసుకోండి. వీడియో మొత్తం చూస్తే ఏంటంటే మీకు కొంచెం అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొద్దిగా క్లియర్గా. సో ఇక్కడ ముందుగా చూసినట్టయితే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు డిఎస్సికి నో ఫీజు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్లో విద్యాశాఖ మార్పులు అంటూ కూడా ఇచ్చారు. సో ఈ అప్డేట్ ఏందో చూద్దాం. టెట్ 2024 క్వాలిఫై అయిన వారు ఒకసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ ఇచ్చారు మనకు. అంటే డిఎస్సికి నో ఫీజు అట, ఏది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు. సో ఇక్కడ టెట్ ఫలితాలు రిలీజ్ చేసిన రోజే సీఎం రేవంత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అందుకు అనుగుణంగా డిఎస్సి దరఖాస్తు వెబ్సైట్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు శనివారం మార్పులు చేశారంటూ కూడా ఇచ్చారు మనకు. రిజిస్ట్రేషన్ ఫామ్లో టెట్ 2024 క్వాలిఫై అయిన వారి కోసం అర్హత సాధించారా లేదా అంటూ క్వశ్చన్ మార్క్ని అనే కాలంను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెట్ హాల్ టికెట్ నెంబర్, జర్నల్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసిందంటూ ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో డిఎస్సికి సంబంధించి ఇట్లా. సో నెక్స్ట్ ఇక్కడ త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ అంటే ఇచ్చారు. మళ్ళీ త్వరలో అని ఇచ్చారు. ఈ త్వరలో అంటున్నారు కానీ అది ఎప్పుడు ఇస్తారైంది అనేది క్లియర్గా చెప్తలేరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నాయంటూ ఈ విధంగానైతే చూడవచ్చు. ఇది మనకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇక్కడ ఉందా అనమాట. సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్న సర్కార్ అంటూ ఇక్కడైతే చూడొచ్చు. సో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటే ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే చూడండి అనమాట. సో వీటికి సంబంధించి అండ్ నెక్స్ట్ భాషా పండితుల అందరి విజయం ఇది అంటూ కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. సో భాషా పండితుల అప్గ్రేడేషన్ కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంపై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ హర్షం వ్యక్తం చేసిందంటూ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ అప్డేట్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో అందించినట్టున్నాయి ఈ అప్గ్రేడేషన్కి సంబంధించి. సో చూడొచ్చు భాషా పండితులకు సంబంధించి. నెక్స్ట్ వెబ్సైట్లో ప్రిలిమ్స్ ఓఎంఆర్ స్కానర్డ్ కాపీలు అంటే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ప్రాథమిక కీ అభ్యంతరాలకు 17 వరకు గడువు. సో రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్ చేసిన డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ప్రకటించారు. ప్రాథమిక కీ మాస్టర్ ప్రశ్నపత్రం ఇప్పటికే అభ్యర్థుల లాగిన్లో పెట్టామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు గడువు ఉందని పేర్కొన్నారంటూ మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో వెబ్సైట్లో ప్రిలిమ్స్ ఓఎంఆర్ స్కానర్డ్ కాపీలకు సంబంధించి సో ఇక్కడ ఏంటంటే అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉన్నాయట. సో ఆల్రెడీ కీ పేపరు అదేవిధంగా మాస్టర్ ప్రశ్నపత్రం ఉంది కదా. సో ఇట్లానే లాగిన్లో ఇవి ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 18న గెస్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ల పరిశీలన అంటూ మరొక అప్డేట్ కూడా చూడొచ్చు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని వివిధ గెస్టెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు టీజీపీఎస్ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ప్రకటన చేశారంటూ ఇచ్చారు. ఒకసారి వెబ్సైట్లో చూడండి. ఉద్యోగాల షార్ట్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచామని వెల్లడించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల కోసం ఎంయూడిలోని అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారంటూ ఇది ఒక అప్డేట్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ వేతనాలను 18,000కు పెంచాలి. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా అంటూ 18,000కు పెంచాలి వేతనం అంటూ ఇక్కడ ధర్నా ఇస్తున్నట్టు చూడొచ్చు. సో తమ వేతనాలను రూపాయలు 18,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారంటూ వేతనాల పెంపుపై కాంగ్రెస్ తమకు హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారంటూ ఈ విధంగా అప్డేట్ కూడా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా వీడియో మిత్రులారా. సో ఈ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మీకు అందించాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.